భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. త్వరలోనే పాదయాత్ర చేపడతానంటూ గతంలో చేసిన ప్రకటనపై తాజాగా స్పందించిన ఆయన 2027లో తప్పకుండా పాదయాత్ర నిర్వహిస్తానని వెల్లడించారు. అయితే ఆ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే విషయాలపై తుది నిర్ణయం పార్టీ నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలు, బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, అలాగే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వివాదం వంటి అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల పెద్ద ఎత్తున వినిపిస్తున్న పొత్తుల ప్రచారంపై స్పందించిన కేటీఆర్ బీఆర్ఎస్ ఎలాంటి రాజకీయ కూటములకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సొంత బలంతోనే ప్రజల ముందుకు వెళ్లిందని గుర్తు చేశారు. రెండు 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2018 ఎన్నికలు, అలాగే 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని, బీఆర్ఎస్ స్వతంత్ర రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వెళుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బలహీనపడిందనే ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. ప్రజల్లో పార్టీకి ఇప్పటికీ బలమైన ఆదరణ ఉందని, అధికార పార్టీపై పెరుగుతున్న అసంతృప్తి రానున్న రోజుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కేవలం రాజకీయ డైవర్షన్ మాత్రమేనని ఆరోపించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే గత ప్రభుత్వాల కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలు ఉన్నాయని తెలిపారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల వరకు పెంచేందుకు మహారాష్ట్ర అంగీకరించబోదని అప్పట్లోనే స్పష్టంగా తెలిపిందన్నారు. ఈ అంశం కొత్తది కాదని, దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సమస్య అని కేటీఆర్ వివరించారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలనలోనూ ఈ అంశంపై చర్చలు జరిగాయని గుర్తు చేశారు. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చలేదని చెప్పారు. ప్రస్తుతం తుమ్మిడిహట్టి అంశాన్ని బీఆర్ఎస్పై విమర్శల కోసం ఉపయోగించడం సరికాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. అంతేకాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ను కలిసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. అవసరమైతే వారి నివాసం ముందు నిరాహార దీక్ష చేయాలని కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో రాజకీయ ఆరోపణలు కాకుండా కార్యాచరణ ఉండాలని ఆయన సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఇక తన పాదయాత్ర అంశంపై మరోసారి మాట్లాడిన కేటీఆర్ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నట్లు సంకేతాలిచ్చారు. పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణులను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అయితే యాత్ర మార్గం, షెడ్యూల్, ప్రారంభ స్థలం వంటి అంశాలపై పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా పొత్తుల అంశంపై ఆయన ఇచ్చిన స్పష్టత, పాదయాత్రపై చేసిన ప్రకటన, అలాగే తుమ్మిడిహట్టె వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కేటీఆర్ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై పార్టీ ఎలాంటి ఉద్యమాలకు సిద్ధమవుతోంది అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నేను లాస్ట్ టైం చెప్పాను బ్రదర్, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ నీలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం.